ఇప్పటి వరకు గౌరవ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో 18 కేసులలో జడ్జిమెంట్ని ఇచ్చారు. డిఫరెంట్ పర్సన్స్, చంద్రబాబు నాయుడు గారి తరఫున కానివ్వండి, పబ్లిక్ ఇంట్రెస్ట్ తరఫున కానివ్వండి, ఇంట్రెస్టెడ్ పార్టీస్ తరఫున కానివ్వండి, 18 కేసులలో వాళ్ళు ఇప్పటివరకు జడ్జిమెంట్ డెలివరీ చేశారు. 18 కేసులలో కూడా ఈ కేసులో సరైనటువంటి ఆధారాలు ప్రొక్యూర్ చేయడంలో, ప్రజెంట్ చేయడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయ్యింది అనేటటువంటి కథనాన్ని స్పష్టంగా వినిపించారు. ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయినాక మరి కేసు ప్రాసెస్ ఎందుకు కొనసాగుతుంది? అంటే ఇది హైకోర్టు ఈ ఉత్తర్వులన్నీ కూడా హైకోర్టు ఇచ్చిందండి. దేంట్లో కూడా వీళ్ళు ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తున్నారు కూడా ఎక్కడ కూడా మనకు సమాచారం లేదు. వాళ్ళు ఏం చేస్తుంటే బెయిల్ ఇచ్చేటప్పుడు కానివ్వండి, వాళ్ళు మన రెగ్యులర్ బెయిల్ కానీ యాంటిసిపేట్ ఇచ్చేటప్పుడు అది ప్రైమా ఫేసీ కేసు ఉందా లేదో ఆ కోణంలో చూశారు తప్ప ఇది క్వాష్ చేయాలా లేదా అనే పాయింట్ మీద ఆర్గ్యుమెంట్ అవ్వలేదండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, రేపు పొద్దున ఇన్ కేస్ హైకోర్టు వీళ్ళు ఏమైనా క్వాష్ పిటిషన్ ఫైల్ చేసి అది ఎలో చేస్తే కనుక మన ఎఫ్ఐఆర్ ఏదైతే కంప్లైంట్ ఉందో అది వాళ్ళకి క్వాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా ఆ పరిస్థితి కాలేదు. ఇప్పుడు రెస్ట్రిక్షన్ అంతా కూడా మనకి యాంటిసిపేటరీ బెయిల్ వరకే మనకి కన్ఫైన్ అయింది కనుక అట్లాంటి కేసుల్లో ప్రైమా ఫేసీ కేసు చూస్తారు తప్ప ఇది క్వాష్ చేయాలా లేదా అనే పరిధిలోకి ప్రస్తుతం హైకోర్టులో ఆ దృష్టి సారించలేదండి. ఒకవేళ మీరు అన్నట్టు ప్రైమా ఫేసీ కేసు హైకోర్టులో బెయిల్లో కానీ యాంటిసిపేటరీ ఇచ్చింది అనుకోండి, రేపు పొద్దుట ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళు మన ప్రాసిక్యూషన్ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఆ ఛార్జ్ షీట్లో కూడా వాళ్ళు బహుశా ఏమీ పెద్దగా బలం లేదనుకోండి, మన లోవర్ కోర్టు అనేది కొట్టేస్తారు. సో అట్లాంటి పరిస్థితి ఇంకా రాలేదు. సో అది రానంత వరకు ఇన్వెస్టిగేషన్ అనేది ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇప్పుడు కూడా మనం చెప్పలేం ఇది ఓన్లీ ప్రైమా ఫేసీ వ్యూ. తర్వాత ఏదైనా అడిషనల్ డేటా కానీ ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ అడిషనల్ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏమన్నా ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు ఏమైనా పొందుపరిస్తే అవిట్లో కూడా కేసుకి స్ట్రాంగ్ అవుతుంది కనుక ఇప్పుడే మనము కంక్లూజివ్ రాలేదు. ఏంటంటే హైకోర్టు ఇచ్చిన మాత్రాన ఈ కేసులో పెద్ద వాల్యూ లేదు లేదా బలం లేదనే కంక్లూజన్ రావటం మేబీ ఇది ఇంకా ప్రీమెచ్యూర్ అనుకుంటున్నానండి. ఎస్, ముప్పాల సుబ్బారావు గారు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో మరో 10-12 కేసులు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన నమోదు చేయడం జరిగింది. ఆ పొలిటికల్ వెండేటా ఈ కేసులో ఉంది అనేటటువంటి ఇన్ఫ్లుయెన్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ పైన ఎంతవరకు ఉంటుంది? ఒకటండి, స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేరం ఎప్పుడు జరిగిందని ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేసినప్పుడు అది చదివి చెప్తాను. ప్రియర్ టు 9/12/2021. అంటే ఇది 2014, 2015లో జరుగుతుందని ఒక పక్కన చెప్తూ ఎఫ్ఐఆర్లో దిస్ అఫెన్స్ వాజ్ అకర్డ్ ఇన్ ది ఇయర్ 2014 అండ్ 2015 అని రాయాలి కదా. కానీ ఇక్కడ రాసింది ఏంటంటే 9/12/2021 ముందు ఈ యొక్క నేరం జరిగిందని చెప్తే రాస్తారు. అంటే దాని అర్థం ఏంటి? ఆఫ్టర్ అమెండ్మెంటే, ఆఫ్టర్ అవినీతి నిరోధక చట్టం అమెండ్మెంట్ 2018లో జరిగింది కాబట్టి 2018లోనే 17A సెక్షన్ ఇంక్లూడ్ చేసినారు కాబట్టి డెఫినెట్ గా 2020 ముందు జరిగిందని చెప్పేసి నువ్వు చెప్తూ 2018 తర్వాత దానికి ఆటోమేటిక్ అప్లై అవుతుంది కదా. ఇది డిఫెక్టివ్ కదా. నువ్వు ఇన్వెస్టిగేషన్ లోనే ఎఫ్ఐఆర్ లోనే 2020 ముందు జరిగిందని చెప్తున్నావు తప్ప 2014, 15 లేదంటే 16 సంవత్సరాలు జరిగిందని చెప్పడం లేదు కదా. కాబట్టి ఇలాంటి టెక్నికల్ అబ్జెక్షన్స్. ఇంకోటి ఏంటంటే ప్రేమచంద్రారెడ్డి ఎవరైతే ఉన్నాడో అమౌంట్ మొత్తం రిలీజ్ చేసింది ఆయనే. 4 దఫాలుగా రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన ఆయన ముద్దాయిగా పెట్టాలి కదా. తప్పు జరిగితే చంద్రబాబు నాయుడు అయినా, ఐఏఎస్ అయినా, లేకుంటే దిగువ స్థాయి అధికారులైనా అందరూ ముద్దాయిలే కదా. అలానే మరి ఓబులాపురం మైన్ లో ఆ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు కదా, శ్రీలక్ష్మి గారు. శ్రీలక్ష్మిని పాపం చాలా నాడు జైల్లో ఉంది కదా, అనారోగ్యానికి కూడా గురైంది కదా. మరి ఇక్కడ ఎందుకు పెట్టలేకపోతూ ఉన్నారు? అదే రెడ్డి కూడా అదే రెడ్డి కూడా దాంట్లో పట్టదాడే కదా, ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఒక అంశంలో నేరం జరిగిందంటే మొత్తం కూడా దానికి బాధ్యులైన అందరిని పెట్టాలి కదా. కాబట్టి ఇది డిఫెక్టివ్ కాదా ఇన్వెస్టిగేషన్ లో? డెఫినెట్ గా మనకు అర్థమైపోతా ఉంది. ఇది డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్. కన్సర్న్ పర్సన్స్ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళ మీద కేసు నమోదు చేయట్లేదు, ఆ దిశలో ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది పాలసీ డెసిషన్ ఏదైతే ప్రభుత్వం తీసుకుంటుందో పాలసీ డెసిషన్ అనేది వ్యక్తులు తీసుకునే డెసిషన్ కాదు. అది క్యాబినెట్, అసెంబ్లీ తీర్మానాల ద్వారా వచ్చేటువంటి డెసిషన్ అది.
పాలసీ డెసిషన్లోనే క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయటం కనుక మొదలెట్టేస్తే దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ అడ్మినిస్ట్రేషన్ జరిగే అవకాశాలే లేవు. కాబట్టి పాలసీ డెసిషన్ లో ఇక్కడ ఇది పాలసీ డెసిషన్. ఎస్, దాని మీద గుజరాత్ వెళ్ళారు, ఎక్స్పర్ట్స్ వెళ్ళారు, అనేక ఈయన కూడా జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి గుజరాత్ లో చాలా బెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ ఉన్నది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ప్రాతిపదిక మీద ఈ రాష్ట్రంలో పెట్టారు. మరి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళ మీద కూడా తీసుకోవాలి కదా. రిపోర్ట్ ఇచ్చి అది అమలు చేస్తున్న వాళ్ళు సీఎం అనేవాడు పైన ఉంటాడు. అమలు చేసే యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్ వేరు. అడ్మినిస్ట్రేషన్ పాత్ర ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా లైబులే కదా దానికి. ఏదైనా తప్పు జరిగితే ఆ దిశలో ఎందుకు జరగటం లేదు? కొంతమంది ఇచ్చారు, సిఐడికి కూడా ఇచ్చారు కదా, ఓ 12 మంది ఆఫీసర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా విచారణ చేయాలని చెప్పేసి సిఐడికి ఫిర్యాదు ఇచ్చాడు ఒక కలెక్టర్ గారు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు కేసు విచారణకు వచ్చినా కానీ ఈ అంశాలన్నీ కూడా డిఫెన్స్ కౌన్సిల్ అక్కడ క్రాస్ చేసి వెళ్తే అవకాశాలు ఉన్నాయి. క్రాస్ చేసినప్పుడు డెఫినెట్ గా డిఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ అని కనుక రుద్దాన్ని అయితే ముద్దాయికి అనుకూలంగా వచ్చేటువంటి తీర్పులు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అనేది డెఫినెట్ గా ముద్దాయిలకే ఉంది. ప్రాసిక్యూషన్ కనుక ఫెయిల్ అయితే బట్టినంత ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. ముద్దాయి పలానా నేరం చేశాడు అని చెప్పేసి అని నిరూపించవలసిన బాధ్యత ప్రాసిక్యూషన్ మీద ఉంది. ప్రాసిక్యూషన్ కనుక అది ఫెయిల్ అయితే ముద్దాయి ఆటోమేటిక్ గా ముద్దాయి అనుకూలంగా తీర్పు చెప్పాలి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ మస్ట్ బి గివెన్ టు ది అక్యూజ్డ్. కాబట్టి ఇవన్నీ కూడా లీగల్ గా ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఆ దిశలో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని హౌ టు ఓవర్కమ్ ఇట్ అనేది ఆలోచించాలి. నువ్వు అది ఆలోచించలేదంటే నీ దగ్గర పసలేదు, నీ దగ్గర నేరానికి సంబంధించిన ఆధారాలను సేకరించడంలో ఫెయిల్ అవుతున్నావు. yes, ఫెయిల్ అయినప్పుడు కేసు ఎలాగ నువ్వు కన్స్ట్రక్టివ్ గా నువ్వు కేసుని ముందుకు తీసుకెళ్ళగలవు. కాబట్టి ఈ డిఫెక్ట్స్ అన్ని కూడా ఇన్వెస్టిగేషన్ కామన్ గా సహజంగా ఇంతకుముందు ఎలా ఉండేదంటే అండి, పోలీసు యంత్రాంగం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేవాళ్ళు ఇలాంటి కేసుల్లో. వాళ్ళ సాధ్యం కాదు అనుకున్నటువంటి ప్రత్యేకమైన కేసుల్లో మాత్రమే సిఐడి ఇన్వాల్వ్ అయ్యేది. ఈ రోజున ప్రతి దాంట్లోనూ సిఐడి స్లోమోటుగా తీసేసుకుంటుంది, సిఐడి ఇన్వాల్వ్ అయిపోతుంది. పోలీసు వాళ్ళ పాత్ర వాళ్ళని నిర్వహించే పరిస్థితి ఉత్పన్నం కావడం లేదు. కాబట్టి దాని ఏ సంకేతాలు చూపిస్తోంది? ఇన్ఎఫిషియన్సీ ఆఫ్ పోలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చూపించట్లేదా? yes, వాళ్ళు చేతగాకపోతే కదా నువ్వు సిఐడి ఇన్వాల్వ్ అవ్వాల్సింది. వాళ్ళ పని వాళ్ళని చేయనివ్వాలి కదా. సుబ్బారావు గారు మళ్ళీ వస్తారు. రవిచరణ్ గారు, డైరెక్ట్ గా సిఐడి ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్, రవిచరణ్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందుకు ఈ కేసు వెళ్ళబోతుంది.